ఎస్ ఎస్ నిత్యావసరాలన్నీ అందుబాటులో ఉంచిందా? లక్ష్మణ్ గారు మీకు పెన్నులు ఉన్న పెద్దలకి అమాన్య వీక్షలకి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని. లక్ష్మణ్ గారు ఏ ప్రభుత్వం అయినా ఒక తుఫాను వచ్చినా, ఒక వరదలు వచ్చినా, లేదంటే ఒక భూకంపం లాంటివి ఏ వచ్చినా సరే మొట్టమొదటిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఆరోగ్య శాఖ కానీ, ఫైర్ స్టేషన్ నుంచి అది ఫైర్ వాళ్ళ నుంచి సపోర్ట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. మనం ఏ రకంగా ఎదుర్కోవాలి, ఏ రకంగా ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరగకుండా నియంత్రించగలం, అంటే ఆపరంగా నియంత్రించగలమని కొంతమేర ప్రభుత్వం చేస్తుంది. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ప్రచారం బాగానే చేశారు. ప్రతి జిల్లాకి ₹1 కోటి ప్రకటించాము. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా ఎవరైతే ఈ యొక్క సపోర్టర్స్ గత ఏవైతే రూమ్స్ తీసుకున్నారో ఆ రూమ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా అన్ని రకాల ప్రభుత్వం మరి సహాయం చేస్తూ ఉంది. వాళ్ళకి మంచినీటితో సహా ఫుడ్ కానీ, అలాగే టీ టిఫిన్లు కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుందని ప్రచారం చేశారు. మనం చూస్తున్నాం ప్రతి చోట్ల కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎవరికి ఎటువంటి కనీసమైనటువంటి అవసరతలు కూడా తీర్చడంలో ఫెయిలియర్ అయిందని మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఇల్లు కానీ, వాళ్ళకున్నటువంటి స్థావరాలు కానీ మునిగిపోయి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడే గవర్నమెంట్ స్కూల్లో అక్కడ కట్టినటువంటి సచివాలయం కానీ, ఆర్బీకే కేంద్రాలు కానీ, అక్కడ ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్లో కానీ పెట్టినటువంటి సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వ గవర్నమెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాలు ఇవ్వండి, వాళ్ళకి టీ టిఫిన్లు అందించండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కూరగాయలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ రోజుకి చూడవలసినటువంటి వసతి భోజనాలు అనేది ఇవ్వడంలో టోటల్ గా ఫెయిలియర్ అయ్యారు. ఈ ₹1 కోటి ఎక్కడ ఖర్చు పెడుతూ ఉన్నారు అన్నది నాకు అర్థం కావట్లేదు జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే దీని మీద సదరు అధికారులు కూడా డిప్యూటీ సీఎం అయినా, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అయినా చర్యలు తీసుకోవాలి. అమౌంట్ పెట్టామన్నారు కదా, 30 కోట్లు అన్నారు. అంటే జిల్లాకి లక్ష్మణరావు గారు నిన్న కూడా మీ సాక్షి మీడియాలో కూడా వచ్చింది, అసలు అందుబాటులో లేరు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు అందుబాటులో లేరంటూ మరి మాట్లాడిన నిజంగానే అందుబాటులో లేరా? నేను అదే కదా చెప్తాను. నేను అదేంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకలేమో ఆస్ట్రేలియా వెళ్ళారు, ఒకలేమో దుబాయ్ వెళ్ళి వచ్చారు. ఒక పక్కనేమో మంతా తుఫాన్ వస్తుందన్న ప్రచారం, అది జరుగుతుంది ఇది జరుగుతుందన్న బ్రేకింగ్ న్యూస్. కానీ ఒక పక్కన మినిస్టర్ గారు, రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నేరుగా హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. కానీ మరి మనకి మంగళగిరి రాలా. మరి డీసీఎం గురించి మనం చెప్పవసరం, ఎందుకంటే ఆయనకి చాలా బిజీ కాబట్టి ఆయన గురించి మాట్లాడే పరిస్థితులు. ఆయన సమీక్షలు నిర్వహించారు కదా, సమీక్షలు నిర్వహించలేదంట. సమీక్షలు నిర్వహించారండి. సమీక్షలు ఆన్లైన్ లో మా ఎదురు భద్ర మనం ఎలాగైతే కూర్చున్నామో రజనీ గారు, వరలక్ష్మి గారు, మీరు, నేను అలాగే సమీక్షలు నిర్వహించారు. బాగానే ఉంది. ఎక్కడి నుంచి ఎవరైనా చేయమంది సమీక్షలు అంటే పబ్లిసిటీ సమీక్షలు. నేను అదే చెప్తానమ్మా, అధికారంలో ఉన్నటువంటి ఒక సీఎం కి కానీ, అధికారంలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రికి కానీ, అధికారంలో ఉన్నటువంటి నేనే రాబోయే ఈ రాష్ట్రానికి సీఎం అని ఏదైతే మీరు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో నారా లోకేష్ గారు కానీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటని అడుగుతూ ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు పిలుపునిచ్చారు, ప్రతి నియోజకవర్గంలో కానీ ఏ ప్రాంతం అయితే ఈ తుఫాను ప్రభావితం గల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళకి అన్ని రకాలుగా మీరు సపోర్ట్ చేయండి. అవసరమైతే వాళ్ళకి వసతి కల్పించండి, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయండి, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చండి. ఈ రోజున ఏదైతే పిఠాపురంలో గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ హైదరాబాద్ లో మాదాపూర్ హౌస్ లో కాకుంటే అక్కడ ఓడిపోయినటువంటి వంగా గీత గారు ఆ నియోజకవర్గం మొత్తం తిరిగారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారు, చంద్రశేఖర్ గారు తిరుగుతూ ఉన్నారు. ఒక్కడే కాదు, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే ఈ తుఫాను ప్రభావిత గల ప్రాంతంలో ఆ దగ్గరికి ఎవరైతే నిరాశ్రయాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ,
ఎవరైతే తన ఇల్లు తన పంట నాశనం అయిపోయిన వ్యక్తులు కానీ మా పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ దగ్గరుండి కూడా వాళ్ళకి చదువుడు వాదనగా లక్ష్మణ్ రావు గారు నారా లోకేష్ గారితో ఒక బయట ఉంది ప్లే అవుతుంది చూద్దాం ఒకసారి మాట్లాడుతారు కానీ మీరు నారా లోకేష్ గారు బయట. ఓకే ఇక్కడ ప్రజలు నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను, దయచేసి అందరూ మీ ఇంట్లో ఉండండి. రెండోది బీచెస్ కానీ లో లయింగ్ ఏరియాస్ కి దయచేసి వెళ్ళొద్దండి. అధికారులు చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఇది చాలా ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు 100 కిలోమీటర్ల వేగంగా వస్తుంది కనుక అందరం జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. ఇప్పటికీ మీడియా మిత్రులు మీరు కూడా కవరేజ్ చేస్తున్నారు, మీరు కూడా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్ చేస్తున్నారు, నేను మానిటర్ చేస్తున్నాం, పాజిటివ్ గా బిల్డ్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా ఏంటంటే అడ్వైజరీ టైం టు టైం తీసుకుని అది పాటించాలి మేము కోరుతున్నాం. ఈ టైం బయటికి వెళ్తాం కరెక్ట్ కాదు, బీచ్ల దగ్గరికి వెళ్తాం, వీడియోలు చేస్తాం, ఇది టైం కాదు. ఇది అందరు జాగ్రత్తగా ఉండాలి. చాలా క్రిటికల్ అవర్ ఉంటుంది 11:30 నుంచి. ఇప్పటికి మీరు చూస్తే చాలా దగ్గర వర్షాలు గట్టిగా పడుతున్నాయి, దాటిన తర్వాత కూడా వర్షం ఉంటుంది కనుక అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. మాట్లాడారా లక్ష్మీనాథ్ గారు? నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోవాలి, ఇంకా ప్రతిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పామని. ఇక్కడ రాజకీయాలు వేరండి, రాజకీయాలు చేస్తాం, ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో రాజకీయాలు చేస్తారో మా నాయకుడు కాబట్టి ఇలా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేయలేరండి. మా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య 2 సంవత్సరాల కరోనా వచ్చినప్పుడు అదే మీ నాయకుడు, అదే నారా లోకేష్, ఇదే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కనీసం అడుగు కూడా పెట్టల. ఆ 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. మరి ఏ దుప్పటి కప్పుకొని పడుకున్నారో మాకేదో తెలియదు. ఒకసారి అడగండి. నేనేమంటానంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మనకు వచ్చినటువంటి కరోనా హుదూద్ తుఫాన్ బాధితులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఆ టైంలో మీరు జనసేన పార్టీలోనే ఉన్నారు కదా, కాదా? ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అవనాయండి, ఎవరే అవనాయండి, నేను ఎవరిని వ్యతిరేకించిన మాట్లాడుతూ వాళ్ళు చేయవలసినటువంటి పనులు ఇంకా బాగా చేయాలి. ఈ టైంలో ప్రజలు ఏం కోరుకుంటారండి? సపోర్ట్ కోరుకుంటారు, సహాయం కోరుకుంటారు. ఎంతో మంది ప్రాణ నష్టం జరుగుతుంది, లేదంటే ఆస్తి నష్టం జరుగుతుంది. వాళ్ళకున్నటువంటి పశు సంపద పోతుంది, వాళ్ళకున్నటువంటి వరి సంపద ఏదైతే పని ఇప్పుడు కరెక్ట్ గా పంట చేతికి వచ్చే టైం ఇది. వరిసేనంతా కూడా మంచి ముమ్మరుగా పంట ఉంది. ఈ టైంలో వరంతా కొట్టుకెళ్ళి మా నియోజకవర్గంలో, చీపురుపల్లి నియోజకవర్గంలో మొత్తం కూడా కొట్టుకెళ్ళిపోయింది. వర్షానికి మొత్తం కూడా ఆ పంట రేపు మరొక 10 రోజుల్లో పంట కొత్తనే ఇప్పుడంతా నష్టం వాటిల్లింది. ఆ రైతులు అంత బాధపడతారండి. నేను అనేది ఇప్పుడు ప్రభుత్వ అధికారుల కంటే కూడా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ప్రజలకు దగ్గరలో ఉన్నారు, ప్రభుత్వ అధికారులు నాయకులు ఎవరు దగ్గరలో లేరంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా లేరండి. ఇక్కడ ఏంటంటే నేను ఒకటిసారి చెప్తా ఉన్నా, ఇక్కడ ఒక మాట సార్ నేనేమంటానంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఏదైతే టీడీపీకి అనుకూలంగా ఉన్న టీవీ ఛానల్ కొన్ని ఛానల్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే నిజంగానే ముంతా తుఫాను దొరకలేదు కానీ లేదా వెలుగొట్టుకుని అట్టి ఇట్టి తిప్పేసేవాడు, ఆపేసేవాడు అని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ తుఫాను వచ్చినా ఎక్కడ ఏదొచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు సలహా తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు లేదే ఆ తుఫాను ఆవుదని ఎక్కువగా ఆయన మాట్లాడతాడు. ఏంటండి పబ్లిసిటీ నాకు అర్థం కావట్లా. ఈ ఎవరు చేసినా తప్పే కదా, మునిగిపోయింది ఆపగలిగాడు చంద్రబాబు నాయుడు కాదండి సార్.